ఓకేనా. పిక్సెల్స్. సో మనము ఇంతకు ముందే ఒకసారి చెప్పుకున్నాం అనమాట, పిక్సెల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని. మీకు కనుక గుర్తుంటే, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వి యూజ్ పిక్సెల్ టు ట్రాక్ ది యూజర్స్ డేటా ఆర్ టు ట్రాక్ యూజర్స్ బిహేవియర్. ఓకే, సో ఈ రోజు పిక్సెల్స్ గురించి కొంచెం ఇన్ డెప్త్ గా ఇంటర్వ్యూకి సరిపడేంత వరకు తెలుసుకుందాం. ఓకే, పిక్సెల్. వాట్ ఈస్ పిక్సెల్ అంటే, పిక్సెల్ ఈస్ నథింగ్ బట్ a small piece of code which we embedded in website or web page. అంటే పిక్సెల్ అనేది ఒక చిన్న కోడ్ అన్నమాట. అది మనము వెబ్సైట్ లో ఎంబెడ్ చేస్తాము, అంటే వెబ్సైట్ లోకి ఇస్తామన్నమాట మనము. ఓకేనా, వెబ్సైట్ లోకి ఇస్తే అది యూజర్ డేటాని ట్రాక్ చేస్తుంది. సో నేను ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి మీకు చెప్పాను, మనం ఎప్పుడైతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తామో ఆ వెబ్సైట్ లో ఉన్న పిక్సెల్ ఫైర్ అయ్యి మన ల్యాప్టాప్ యూజ్ చేసాడు కంటే ల్యాప్టాప్ యొక్క ఐపీ అడ్రస్ కానీ, మొబైల్ యూజ్ చేసాడు కంటే మొబైల్ ఐడి కానీ ట్రాక్ చేస్తుంది అని చెప్పాను, మీకు గుర్తుంటే. లోకేష్ బ్రో, ఎస్టర్డే క్లాస్ ఓన్లీ డిస్ప్లే క్రియేటివ్స్ ఒకటే కదా మనం డిస్కస్ చేసింది, మిగిలినవి ఉన్నాయి కదా? మిగిలినవి అంత స్పెసిఫిక్ ఏం కాదు, జస్ట్ అవి ఓటీటీ, వీడియో, కనెక్టెడ్ టీవీ యాడ్స్ అని తెలుసుకుంటే చాలు, అంతే. ఓకే బ్రో. యా, ఇప్పుడు వీడియో యాడ్స్ అనేవి అందరికి చూసింటారు, ఓటీటీ యాడ్స్ అనేవి తెలుసు. నేను డిస్ప్లే యాడ్స్ కూడా కొంచెం డెప్త్ గా ఎందుకు చెప్పాను అంటే, ఆ డైమెన్షన్స్ మీకు గుర్తుండాలి అనే దానికోసమే అది కొంచెం డెప్త్ గా చెప్పాను అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో వీడియో యాడ్స్, ఓటీటీ యాడ్స్, టీవీకి కనెక్ట్ చేసినప్పుడు వచ్చే యాడ్స్, సిటీ కనెక్టెడ్ టీవీ యాడ్స్, ఆడియో యాడ్స్ అందరూ చూసింటారు కదా. అందుకని నేను వాటి గురించి ఇన్ డెప్త్ పోవట్లేదు. డిస్ప్లే యాడ్స్ కూడా అందరూ చూసింటారు, కానీ ఆ డైమెన్షన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ డైమెన్షన్స్ కోసమే నిన్న ఒక డిస్ప్లే క్రియేటివ్స్ లో ఒక టాపిక్ చెప్పాను అనమాట. ఓకే ఓకే. సో పిక్సెల్ అనేది స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ విచ్ వి ఇంక్లూడ్ ఆర్ ఎంబెడ్ ఇన్ ఏ వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్. ఇది దీని డెఫినేషన్ అనమాట. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా కానీ వాట్ ఈస్ ఏ పిక్సెల్ అని అడిగినప్పుడు, ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ కోడ్ విచ్ వి ఎంబెడెడ్ ఇన్ ఏ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్. నెక్స్ట్, ఈ పిక్సెల్ ఏం చేస్తుంది అనే దానికి మీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను అనమాట. ఒక వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ వెబ్సైట్ ఉన్న పిక్సెల్ ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి మన డేటాను ట్రాక్ చేస్తుంది అనమాట. మన ల్యాప్టాప్ లో యూజ్ చేస్తే కనుక ఆ ల్యాప్టాప్ ఒక ఐపీ అడ్రస్, నెక్స్ట్ మనం ఆ వెబ్ పేజ్ లో ఏమేమి చేసినాము అదంతా ట్రాక్ చేస్తుంది. అది ఇన్ డెప్త్ తెలుసుకున్నాం. ఇంకా పిక్సెల్స్ అనేవి బేసిక్ గా 2 టైప్స్ ఉన్నాయి, అంటే ఇంపార్టెంట్వి 2 టైప్స్. ఎక్స్ట్రా థింగ్స్ ఇంకా 10-15 ఎక్స్ట్రా ఉంటాయి, కానీ మనం మెయిన్ యూజ్ చేసేది 2 టైప్స్ ఆఫ్ పిక్సెల్స్. వన్ ఈస్ స్టాటిక్, అదర్ వన్ ఈస్ యూనివర్సల్. ఓకే, సో ఈ డెఫినేషన్ లో ఏం డౌట్ లేదంటే నేను డెఫినేషన్ రబ్ చేసి ఈ 2 పైన రాస్తాను అనమాట. ఓకే బ్రో. సో పిక్సెల్స్ అనేవి మేజర్లీ వి డిఫరెన్షియేట్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈస్ స్టాటిక్ పిక్సెల్, అదర్ వన్ ఈస్ యూనివర్సల్ పిక్సెల్. సో స్టాటిక్ పిక్సెల్ అనేది యూఆర్ఎల్ ఇండిపెండెంట్. యూనివర్సల్ పిక్సెల్ అనేది యూఆర్ఎల్ డిపెండెంట్. ఈ స్టాటిక్ పిక్సెల్ ప్లేస్ చేయాలంటే మనకు యూఆర్ఎల్ ఉండాల్సిన అవసరం లేదు. యూఆర్ఎల్ అంటే నిన్న మీకు చెప్పాను అనమాట, మనం క్రియేటివ్ కి ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఇస్తాము అని. ఏదైనా ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాము, www.flipkart.com అని వస్తుంది కదా, అదైనా ఒక యూఆర్ఎల్. సో ఈ స్టాటిక్ పిక్సెల్ ప్లేస్ చేయడానికి మనకి యూఆర్ఎల్ అవసరం లేదు. ఇమేజ్ లో అంటే యాడ్ లో ప్లేస్ చేయొచ్చు,
నెక్స్ట్ ఇంకొకటి యాడ్ లోనే బటన్స్ ఉంటాయి, క్లిక్ చేసేది. నిన్న మీకు చెప్పాను కదా సిటిఏ బటన్స్ అని, ఆ బటన్స్ మీదైనా ప్లేస్ చేయొచ్చు, ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు ఈ స్టాటిక్ పిక్సెల్ ని. ఈ స్టాటిక్ పిక్సెల్ ని ప్లేస్ చేయాలి అంటే మనకు కంపల్సరీ ఇమేజ్ ట్యాగ్ ఉండాలి. ఇమేజ్ ట్యాగ్ అనేది నాకు తెలిసి ఎవరైనా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఇమేజ్ ట్యాగ్ అంటే ఏందని ఐడియా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన క్లయింటే ఇస్తాడు, మనమేమి మొత్తం దీని మీద వర్క్ చేయాల్సిన పనిలే. ఆ క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకునే దానికోసమే ఇదంతా మీకు చెప్తున్నా నేను. ఈ ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంది, పిక్సెల్ అంటే ఏంది, పిక్సెల్ ఎట్లుంటుంది అనేది మొత్తం మనకి క్లయింటే ఇస్తాడు. అంటే ఎవరైతే అడ్వర్టైజర్ ఉంటాడో ఆయన ఇస్తాడు మనకి. స్టాటిక్ పిక్సెల్ అనేది యూఆర్ఎల్ ఇండిపెండెంట్ అన్నమాట. ఈ స్టాటిక్ పిక్సెల్ ని ప్లేస్ చేయడానికి మనకి యూఆర్ఎల్ అవసరం లేదు. ఇమేజ్ ట్యాగ్ అనేది ఉంటది, ఇమేజ్ ట్యాగ్ లో మనం ప్లేస్ చేస్తాం అన్నమాట. వెబ్సైట్ లో, ఏ వెబ్సైట్ లో అయినా ఒక యాడ్ కనపడాలి అంటే ఆ యాడ్ అనేది కంపల్సరీ ఇమేజ్ ట్యాగ్ ద్వారానే వస్తుంది అక్కడికి, ఐఎంజి ట్యాగ్. సో ఆటోమేటిక్ గా మనం ఇందులో ప్లేస్ చేసేయచ్చు అనమాట స్టాటిక్ పిక్సెల్ ని. అది నెక్స్ట్ యూనివర్సల్ పిక్సెల్. యూనివర్సల్ పిక్సెల్ అనేది యూఆర్ఎల్ డిపెండెంట్. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినామంటే www.flipkart.com, ఇందులో ఒక యూనివర్సల్ పిక్సెల్ ప్లేస్ చేసి ఉంటారు మెయిన్ పేజ్ లో. సో నువ్వు తర్వాత దాన్ని కరస్పాండింగ్ పేజెస్ ఎన్ని ఓపెన్ చేసినా అది ఆటోమేటిక్ గా ఫైర్ అవుతా ఉంటుంది. కరస్పాండింగ్ పేజెస్ అంటే ఏంటి అంటే, మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్లాష్ ఎలక్ట్రానిక్స్ వస్తుంది, స్లాష్ మన వాషింగ్ మిషన్ చెక్ చేస్తే వాషింగ్ మిషన్, ఇలా యూఆర్ఎల్ పెరుగుతూ పోతుంది అనమాట. సో మనం ఆల్రెడీ బేస్ యూఆర్ఎల్ లో, సో www.flipkart.com అనేదాన్ని బేస్ యూఆర్ఎల్ అంటాము. ఆ బేస్ యూఆర్ఎల్ లో యూనివర్సల్ పిక్సెల్ ప్లేస్ చేసినాం కాబట్టి దాని కరస్పాండింగ్ తో ఎంత యూఆర్ఎల్ వచ్చినా కూడా అది మొత్తం ట్రాక్ చేస్తుంది యూజర్ డేటా. సో ఇది ఎలాగైతే ఇమేజ్ ట్యాగ్ లో ప్లేస్ చేస్తామో, యూనివర్సల్ పిక్సెల్ అనేది జావా స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో ప్లేస్ చేస్తాము. జావా స్క్రిప్ట్ ట్యాగ్ లో ప్లేస్ చేసి ఆ వెబ్సైట్ ని 2 టైప్స్ గా డివైడ్ చేస్తారు. వన్ ఈస్ హెడర్ అండ్ అదర్ ఈస్ ఫూటర్ అని. హెడర్ అంటే పైన ఉండేది, ఫూటర్ అంటే కింద ఉండేది. సో ఈ జావా స్క్రిప్ట్, ఈ యూనివర్సల్ పిక్సెల్ అనేది జావా స్క్రిప్ట్ ద్వారా హెడర్ లో ప్లేస్ చేస్తాం అన్నమాట. లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. పిక్సెల్స్ అనేవి మేజర్లీ ఇంటూ 2 డిఫరెంట్ టైప్స్. వన్ ఈస్ స్టాటిక్, అదర్ ఈస్ యూనివర్సల్. స్టాటిక్ అనేది యూఆర్ఎల్ ఇండిపెండెంట్ అనమాట. దీనికి ఇది ప్లేస్ చేయాలంటే యూఆర్ఎల్సే అవసరం లేదు, ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు మనం వెబ్సైట్ లో. అది బటన్స్ మీద ఇప్పుడు కొన్ని బటన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనుకో, షాప్ నౌ అనేది ఉంటది. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే మింత్రా యాడ్స్ కానీ ఫ్లిప్కార్ట్ యాడ్స్ కానీ వస్తాయి, ఒక 20 30 వస్తాయి. స్క్రోల్ చేస్తూ పక్కకు దుబ్బుతా ఉంటే కింద అన్నిటికీ షాప్ నౌ అని ఉంటది. అలా షాప్ నౌ మీద కూడా స్టాటిక్ పిక్సెల్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ స్టాటిక్ పిక్సెల్ ఏం ట్రాక్ చేస్తారు అంటే మన బిహేవియర్, మనం ఆ వెబ్సైట్ లో ఏమేమి చేసినాము. ఇప్పుడు మింత్రా ఓపెన్ చేసి షర్ట్స్ చూసినాము, యుఎస్ పోలో బ్రాండ్ చూసినామా, అలైన్ సోలీ బ్రాండ్ చూసినామా, షర్ట్స్ చూసినామా, లేకంటే ప్యాంట్స్ చూసినామా, ట్రౌజర్స్ చూసినామా, లేకుంటే ఇంకా షార్ట్స్ ఏమన్నా చూసామా. సో ఈ ఒక్క డేటాని మొత్తాన్ని క్యాప్చర్ చేసుకొని అడ్వర్టైజర్ కి పంపిస్తుంది అనమాట. మనం ఏవైతే చూసింటామో నెక్స్ట్ మళ్ళీ మనకు అవే యాడ్స్ ని మనకి చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ ఒక్క పర్సన్ ఆ పర్టికులర్ యొక్క షర్ట్స్ మీదనో ప్యాంట్స్ మీదనో ఇంకో దాని మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు, సో కొనే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పి మనకు మళ్ళీ చూపిస్తారు అనమాట. అది స్టాటిక్ పిక్సెల్. ఈ స్టాటిక్ పిక్సెల్ ని ఇమేజ్ ట్యాగ్ లో ప్లేస్ చేస్తాము. నెక్స్ట్ యూనివర్సల్ పిక్సెల్. యూనివర్సల్ పిక్సెల్ అనేది యూఆర్ఎల్ డిపెండెంట్ అనమాట. ఇది ప్లేస్ చేయాలంటే కంపల్సరీ యూఆర్ఎల్ ఉండాలి మనకి. అది ఏ యూఆర్ఎల్ అని కావచ్చు. నేను ఎగ్జాంపుల్ గా flipkart.com తీసుకున్నా, amazon.com తీసుకోవచ్చు. ఇంకేదైనా అడ్వర్టైజర్ యొక్క వెబ్సైట్ లో కానీ, ఈ కామర్స్ యొక్క వెబ్సైట్ కానీ, ఏదైనా దాంట్లో అయినా మనకి యూఆర్ఎల్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇది ప్లేస్ చేయాలి అంటే కంపల్సరీ మనకి జావా స్క్రిప్ట్ ట్యాగ్, ఎలాగైతే స్టాటిక్ పిక్సెల్ ని మనం ఇమేజ్ ట్యాగ్ లో ప్లేస్ చేస్తామని చెప్పామో, ఈ యూనివర్సల్ పిక్సెల్ ని జావా స్క్రిప్ట్ అనే ట్యాగ్ లో ప్లేస్ చేసి వెబ్సైట్ లో హెడర్ పోర్షన్ లో మాత్రమే ప్లేస్ చేయాలి. దట్స్ ద రూల్, కంపల్సరీ. హెడర్ పోర్షన్ లో, వెబ్సైట్ లో ఎప్పుడైనా పైన మనకు కనపడేది హెడర్ అనమాట. మనం వెబ్సైట్ ని ఎప్పుడైతే కిందికి స్క్రోల్ చేస్తామో అదంతా ఫూటర్ అవుతుంది ఆటోమేటిక్ గా. మనకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మన మానిటర్ లో కనపడేదంతా హెడర్ అవుతుంది, పైన స్క్రోల్ చేసేదాన్ని ఫూటర్ అవుతుంది. సో కంపల్సరీ యూనివర్సల్ పిక్సెల్ అనేది
మనం కంపల్సరీ ఇక్కడ హెడర్ లో మాత్రమే ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఈ పిక్సెల్స్ అన్ని మెయిన్ చేసేది ఏంటంటే అవి వెబ్సైట్ ఓపెన్ చేయగానే పిక్సెల్స్ అనేవి ఫైర్ అవుతాయి అన్నమాట. ఫైర్ అయ్యి మన డేటాని ట్రాక్ చేస్తాయి. లెట్స్ సే మనం ల్యాప్టాప్ లో యూస్ చేస్తే దాని ఐపీ అడ్రస్ ఏంది, ఏ వెబ్సైట్ మన వెబ్సైట్ లేకపోయినాక ఏ ప్రోడక్ట్స్ కోసం సెర్చ్ చేస్తున్నాము అనేది మొత్తం డేటా ట్రాక్ చేసి అడ్వర్టైజర్ కి సెండ్ చేస్తారు. మనం మళ్ళీ మనకు సేమ్ టైప్ ఆఫ్ యాడ్స్ చూపించడానికి మెయిన్ ఈ పిక్సెల్స్ ఎందుకు యూస్ చేస్తామంటే రీటార్గెటింగ్ కోసం. రీటార్గెటింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏ దాంట్లో కన్నా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మింత్రా వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక షర్ట్ చూసినాం, యూఎస్ పోలో షర్ట్, సరేలే అని చెప్పి ఏదో ఒక కారణం వల్ల అది మనం కొనకుండా పక్కన పెట్టేసి వెళ్ళిపోయినాం. నెక్స్ట్ మళ్ళీ మనము అదే ల్యాప్టాప్ లో కానీ లేదంటే మొబైల్లో చూసింటే మొబైల్లో కానీ వేరే ఏదైనా వెబ్సైట్లు కానీ సోషల్ మీడియా యాప్స్ ఏమైనా ఓపెన్ చేస్తే కూడా మనకు ఆ మింత్రా రిలేటెడ్ ఆ షర్ట్ రిలేటెడ్ యాడ్స్ మనకు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఇంతవరకు కూడా కంపల్సరీ గ్రహించుంటారు. లేదంటే ఈ రోజు వాంటెడ్లీ కావాలని చెక్ చేయండి. ఈ రోజు రేపు మన క్లాస్ టైం వరకు మీకు టైం ఉంది కదా, మింత్రాలోకి వెళ్ళండి, మొబైల్లో మింత్రా ఓపెన్ చేయండి, మింత్రాలోకి వెళ్ళి ఒక షర్టో ప్యాంటో ఏదో ఒకటి చూడండి. తర్వాత కాసేపు ఉన్నాకనో వెంటనే కానీ సోషల్ మీడియా ఏదైనా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేయండి. కంపల్సరీ మీరు చూసిన యాడ్స్, మీరు ఎక్కడి వరకు అయితే చూసి వదిలేసినారో ఆ యాడ్స్ మీకు కంపల్సరీ అక్కడ వస్తాయి. అవి ఎలా అంటే పిక్సెల్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేసి అడ్వర్టైజర్ పంపించింటే ఆ అడ్వర్టైజర్ మీ ఐపీ అడ్రస్ ద్వారా కావచ్చు, మీ మొబైల్ ఐడి ద్వారా కావచ్చు, మళ్ళీ మనకి రీటార్గెటింగ్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ పిక్సెల్స్ కాన్సెప్ట్. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. లోకేష్ బ్రో, మీరు అన్నారు కదా ఇన్స్టాగ్రామ్ షాప్ నో అనేసి వస్తుంది కదా మనకు యాడ్స్లలో, దాన్ని మార్నింగ్ మీరు పెట్టారు కదా కాల్ టు యాక్షన్ అనేసి సిటిఏ, అది కూడా ఇదే ఇలానే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా అది? అవునవును, సిటిఏ బటన్ అనేది ఆ షాప్ నౌ అనే సిటిఏ బటన్ లో కూడా స్టాటిక్ పిక్సెల్ ప్లేస్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఆ షాప్ నౌ అనే దాని మీద కూడా ఎవరో ఒకరు క్లిక్ చేస్తారు కదా. మన ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉండి కూడా ఏ షర్ట్ బాగుంది, ఆఫర్ ఉన్నట్టుంది, ఒరిజినల్ ప్రైస్ 2500 ఉంటే కొట్టేసి 1250 వేసి ఉంటాడు, అదే ఏదో బాగుందని మన షాప్ నౌ మీద క్లిక్ చేస్తాం కదా. అప్పుడు ఆ షాప్ నౌ మీద స్టాటిక్ పిక్సెల్ పెట్టి ఉంటేనా కంపల్సరీ ఆ డేటా ట్రాక్ అయిపోతుంది అనమాట, నువ్వు దాని మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నావు అని. నీకు మళ్ళీ నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నీకు కంపల్సరీ మళ్ళీ అదే యాడ్స్ మళ్ళీ నీకు చూపిస్తారు అనమాట. వాళ్ళు ఒక డ్యూరేషన్ పెట్టుకో ఉంటారు, 1 డేనా, 7 డేసా, 14 డేసా, 30 డేసా అని. వాళ్ళు నువ్వు ఏ కేటగిరీలో నువ్వు ఫాలో అవుతావో అన్ని రోజులు నువ్వు కొనుక్కొని అది నీకు చూపిస్తానే ఉంటారు దాని రిలేటెడ్ యాడ్స్. నువ్వు షర్ట్ చూసింటే షర్ట్ రిలేటెడ్ యాడ్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏవైనా మీకు చూపిస్తూనే ఉంటారు మళ్ళీ అలా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? బ్రదర్, మీరు డౌట్స్ అడగకపోతే నాకైతే ఎటువంటి లాస్ ఉండదు, మీకే లాసు. నిజంగా మీకు డౌట్స్ లేవంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ డౌట్స్ ఉంటే మాత్రం దయచేసి అడగండి, మళ్ళీ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనివర్సల్ పిక్సెల్, ఓకే. సో యూనివర్సల్ పిక్సెల్ అనేది ఒక యూఆర్ఎల్ డిపెండెంట్ అన్నమాట. యూనివర్సల్ పిక్సెల్ ప్లేస్ చేయాలంటే మనకు కంపల్సరీ యూఆర్ఎల్ ఉండాలి, ఓకేనా? యూఆర్ఎల్ అనేది కంపల్సరీ ఉండాలి యూనివర్సల్ పిక్సెల్ ప్లేస్ చేయాలి అంటే. కానీ స్టాటిక్ పిక్సెల్ కి యూఆర్ఎల్ అవసరం లేదు, ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు మనం దాన్ని. అది నువ్వు సిటిఏ బటన్ మీద ప్లేస్ చేస్తావా, ఇంకొక చోట ప్లేస్ చేస్తావా అనేది అది అడ్వర్టైజర్ ఇష్టం అన్నమాట. మనం ఎక్కడ ఏవైతే వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు షాప్ నో బటన్ మీదైనా ప్లేస్ చేసి ఉండొచ్చు, లేదంటే కొన్ని సైట్లలో కార్ట్ అని ఉంటుంది, చెక్అవుట్ అని ఉంటుంది, వాటి మీదైనా ప్లేస్ చేయొచ్చు. లేదంటే మనం పర్చేస్ చేసేసిన తర్వాత ఈ కామర్స్ వెబ్సైట్స్ అయితే పర్చేస్ చేసిన తర్వాత థ్యాంక్స్ ఫర్ ది పర్చేస్ అని ఉంటుంది, ఆ మెసేజ్ మీద కూడా ప్లేస్ చేయొచ్చు. యూనివర్సల్ పిక్సెల్ అంటే ఇది బేస్ యూఆర్ఎల్ లోని మెయిన్ గా మనము ప్లేస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ www.flipkart.com ఉందనుకో, దాంట్లో యూఆర్ఎల్ ఇది యూనివర్సల్ పిక్సెల్ ప్లేస్ చేస్తే దాని తర్వాత మనము ఎలక్ట్రానిక్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే మీకు ఎలక్ట్రానిక్స్ అని కంపల్సరీ ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్స్ లేకపోయినా కూడా ఈ బేస్ యూఆర్ఎల్ చేంజ్ అవ్వదు అనమాట. flipkart.com తర్వాత /electronics అని, మళ్ళీ మనం ఏసీ చూస్తే /ఏసీలు అని, లేదంటే /వాషింగ్ మిషన్స్ అని కానీ వస్తూ ఉంటది. ఆల్రెడీ మనం ఈ బేస్ యూఆర్ఎల్ లో పిక్సెల్ ప్లేస్ చేసినాం కాబట్టి దీని తర్వాత ఎంత యూఆర్ఎల్ మనం వెళ్ళినా కూడా అది మొత్తం మనల్ని ట్రాక్ చేస్తుంది అనమాట.
తర్వాత ఈ యూనివర్సల్ పిక్సెల్ ప్లేస్ చేయాలంటే వీ కెన్ ప్లేస్ ఓన్లీ వయా జావా స్క్రిప్ట్ కోడ్. అది కూడా వెబ్సైట్ లో హెడర్ పోర్షన్ లో మాత్రమే ప్లేస్ చేయగలం. అర్థమైంది బ్రో? ఓకే బ్రో. యా, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి బ్రో? ఓకే, ఎవరు డౌట్స్ లేవంటే నేను రబ్ చేస్తున్నాం. ఇక్కడి వరకు బేసిక్ టర్మ్స్ మనకి ఏవైతే వర్క్ చేసేటప్పుడు కానీ మొత్తం కానీ యూజ్ అవుతాయో అవన్నీ వర్బల్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం బ్రో. వీడికి మనం వర్క్ చేసేటప్పుడు కానీ లేకుంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ ఫీల్డ్ లో మనకు వర్క్ కు యూజ్ అయ్యే టర్మ్స్ కావచ్చు, ఆ టాపిక్స్ కావచ్చు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇప్పటి వరకు. నెక్స్ట్ మనం వి ఎంటర్ ఇంటూ అవర్ ఓన్ టిటిడి. ఇదే మనం మెయిన్ వర్క్ చేసే డిఎస్పి. మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 1 సెకండ్ గాయస్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు టిటిడి ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది డిఎస్పి అన్నమాట. సో నౌ హియర్ వి ఎంటర్ ఇంటూ అవర్ రియల్ వర్క్. కానీ ఓల్డ్ కాన్సెప్ట్స్ తెలిస్తేనే దీంట్లో ఈజీ అవుతుంది మనకి. ఓకే, సో టిటిడి అనేది ది ట్రేడ్ డెస్క్ ఫుల్ ఫామ్ వచ్చేసి ది ట్రేడ్ డెస్క్. టిటిడి స్టాండ్స్ ఫర్ ది ట్రేడ్ డెస్క్. ఇందులో హైరార్కీ ఎలా ఉంటదిరా అంటే, ఫస్ట్ అడ్వర్టైజర్ ఉంటాడు, నెక్స్ట్ క్యాంపెయిన్, నెక్స్ట్ యాడ్ గ్రూప్. ఈ మూడు పదాలు మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. అడ్వర్టైజరు డిఎస్పితో యాడ్ ఎక్స్చేంజ్ ని యాక్సెస్ చేస్తాడు అని మీకు ఆల్రెడీ స్టార్టింగ్ డేనే చెప్పినా నేను. అడ్వర్టైజరు యాడ్ ఎక్స్చేంజ్ ని యాక్సెస్ చేయాలంటే త్రూ డిఎస్పి అని. ఆ వన్ ఆఫ్ ది డిఎస్పి వచ్చేసి ట్రేడ్ డెస్క్. ఆ ట్రేడ్ డెస్క్ లో కూడా ఎలా యాక్సెస్ చేస్తాడు అంటే బై క్రియేటింగ్ క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్. అడ్వర్టైజరు బై క్రియేటింగ్ క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్ హీ యాక్సెస్ యాడ్ ఎక్స్చేంజ్. మళ్ళీ చెప్తున్నా, ట్రేడ్ డెస్క్ లో హైరార్కీ ఎలా ఉంటదిరా అంటే, అడ్వర్టైజర్ ఉంటాడు, అడ్వర్టైజర్ లో మనము క్యాంపెయిన్స్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసి వీటి ద్వారా యాడ్ ఎక్స్చేంజ్ ని యాక్సెస్ చేసుకుంటాం. నేను ఆల్రెడీ మీకు ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాను కదా అప్పుడు, అడ్వర్టైజరు, యాడ్ ఎక్స్చేంజ్, పబ్లిషర్ అని. ఈ అడ్వర్టైజర్ యాక్సెస్ చేయాలంటే డిఎస్పి అని చెప్పాను కదా. ఇప్పుడు మనం యాక్సెస్ చేసే వన్ ఆఫ్ ది డిఎస్పీనే టిటిడి. ఈ టిటిడి ద్వారా ఎలా యాక్సెస్ చేస్తామంటే బై క్రియేటింగ్ క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ యాడ్స్. ఈ నేమ్ లోనే ఉందన్నమాట మనకి డెఫినేషన్. యాడ్ గ్రూప్ అంటే కలెక్షన్ ఆఫ్ యాడ్స్. క్యాంపెయిన్ అంటే క్యాంపెయిన్ ఇస్ నథింగ్ బట్ వి క్రియేట్ టు యాక్సెస్ ది యాడ్ ఎక్స్చేంజ్. ఈ హైరార్కీలో కానీ వీటిలో ఏమైనా డౌట్ ఉన్నాయి బ్రో? బ్రో క్యాంపెయిన్ చెప్పవా మళ్ళీ? సో మనము అడ్వర్టైజరు యాడ్ ఎక్స్చేంజ్ ని యాక్సెస్ చేయాలంటే త్రూ డిఎస్పి అని ఇనిషియల్ ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. ఎవ్రీ వన్ రోట్ దిస్ ఆన్సర్ యాజ్ కరెక్ట్. ప్రతి ఒక్కరు ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ గా రాశారు. ఎందుకంటే అడ్వర్టైజర్ యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాడు, పబ్లిషర్ యాక్సెస్ చేయాలంటే ఎలా చేస్తాడు అని అడిగిన దానికి అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. సో అడ్వర్టైజర్ యాక్సెస్ చేయాలంటే డిఎస్పి ద్వారా అని చెప్పాను కదా. అవర్ డిఎస్పి ఇస్ టిటిడి. టిటిడిని యూజ్ చేసి ఎలా యాక్సెస్ చేస్తాడంటే బై క్రియేటింగ్ క్యాంపెయిన్స్ అండ్ యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్ అంటే నేమ్ లోనే ఉన్నట్టు ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ యాడ్స్. క్యాంపెయిన్ అనేది ఏంటంటే, క్యాంపెయిన్ అనేది పర్టికులర్ పేరు ఏం లేదు. యూజర్ అడ్వర్టైజర్ ఇచ్చిన డీటెయిల్స్ తో మనం క్రియేట్ చేస్తాం ఒక క్యాంపెయిన్ టు యాక్సెస్ ది యాడ్ ఎక్స్చేంజ్. విత్ ద డీటెయిల్స్ గివెన్ బై ది అడ్వర్టైజర్ వి క్రియేట్ ఎ క్యాంపెయిన్ టు యాక్సెస్ యాడ్ ఎక్స్చేంజ్. అర్థమైందా బ్రో? ఓకే, నెక్స్ట్ జస్ట్ ఇంకొక 5 minutes చెప్పి క్లోజ్ చేస్తాయి రోజుకి.
టిటిడి. నెక్స్ట్ మనము ఏదైనా ఒక క్యాంపెయిన్ ని క్రియేట్ చేయాలి అంటే మనకి కొన్ని డీటెయిల్స్ కావాలన్నమాట. ఓకేనా, ఏదైనా ఒక క్యాంపెయిన్ మనం క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఆ డీటెయిల్స్ మనకి అడ్వర్టైజరే ఇస్తాడు. ఓకేనా, అడ్వర్టైజరే ఇస్తాడు. అవి ఏంటంటే అంటే మనం క్రియేట్ చేసే క్యాంపెయిన్ యొక్క క్యాంపెయిన్ నేమ్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బ్రో. మీరు రికార్డ్ చేసుకుంటారు, నోట్స్ లో రాసుకుంటారు, ఇట్స్ అప్ టు యూ. ఇక్కడి నుంచి మనకి మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇదే మీరు చేసే వర్క్ కూడా రేపు జాబ్ వచ్చినాక. ఇవన్నీ తెలియాలి కంపల్సరీ మీకు. మీరు ఒకసారి నేర్చుకుంటారా, 10 సార్లు నేర్చుకుంటారా? అండ్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ యూ కెన్ లెర్న్ 100 times. బట్ ఈ పదాలు అనేటివి ఇప్పటి నుంచి చెప్పే క్లాసులు చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అంటే మనకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఆ డీటెయిల్స్ అనేవి అడ్వర్టైజరే ఇస్తాడు. అవి వాటిల్లో మెయిన్ ఏంటంటే అంటే ఒకటి క్యాంపెయిన్ నేమ్, క్యాంపెయిన్ పేరు ఏం పెట్టాలి అనేది ఆయనే చెప్తాడు, అడ్వర్టైజరే ఇస్తాడు మనకు డీటెయిల్స్. క్యాంపెయిన్ నేమ్. సెకండ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్, అంటే ఈ క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనేది అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ అంటే ఈయన ఇచ్చే యాడ్స్ ఎన్నిసార్లు మనం చూపించాలి, అంటే ఎన్నిసార్లు వెబ్సైట్ లో వేయించాలి అనేదే నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్. నెక్స్ట్ ఈ ఇంప్రెషన్స్ వేయించిన దానికి బడ్జెట్ ఎంత ఇస్తాడు, బడ్జెట్. సో క్యాంపెయిన్ నేమ్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్, నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్, బడ్జెట్, ఆడియన్స్. ఆడియన్స్ అంటే ఎవరు లేదు, మనమే అన్నమాట, జనాలు. అంటే ఈ క్యాంపెయిన్ ఎవరిని టార్గెట్ చేయాలి, అంటే ఎవరికి చూపించాలి అనేది ఆడియన్స్ అన్నమాట. నెక్స్ట్ యాడ్స్. యాడ్స్ అంటే అందరికి తెలుసు కదా, క్రియేటివ్స్. నెక్స్ట్ జియో. జియో అంటే ఏ లొకేషన్ ని మనం టార్గెట్ చేయాలి. ఇప్పుడు మనము మాక్సిమం యుఎస్ కి వర్క్ చేస్తాం, ఒక్కొక్కసారి యుఎస్ అంతా చూపిస్తాము, లేదంటే కొన్ని ప్రోడక్ట్స్ స్టేట్ వైడే ఉంటాయి, టెక్సాస్ కావచ్చు, ఫ్లోరిడా కావచ్చు, ఇంకోటి ఆ పర్టికులర్ జియోలోనూ మాత్రమే చూపించాలి అన్నప్పుడు వాటికి జియో టార్గెటింగ్ ఇస్తాం. సో ఈ డీటెయిల్స్ మనకి కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, బిట్స్ అని. ఈ బిట్స్ అనే కాన్సెప్ట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కొంచెం లెంగ్తీ టాపిక్, ఒక 5 to 10 minutes తీసుకుంటది, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి బిట్స్ అనేది. సో బేసిక్ గా మనం క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఫ్రమ్ ది క్లయింట్. ఈ డీటెయిల్స్ లో ఏ ఒక్కటి మిస్ అయినా మనము వర్క్ స్టార్ట్ చేయకుండా అడ్వర్టైజర్ని అడుగుతామన్నమాట, ఈ డీటెయిల్ మిస్ అయింది, ఒకసారి చూసుకొని మళ్ళీ మాకు సెండ్ చేయండి అని. ఆ డీటెయిల్స్ ఏంటంటే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. క్యాంపెయిన్ నేమ్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, అంటే క్యాంపెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్, ఎన్నిసార్లు మనము ఆ యాడ్ ని చూపించాలి, దానికి గాను ఆయన ఎంత బడ్జెట్ ఇస్తాడు. నెక్స్ట్ ఆడియన్స్, ఈ యాడ్స్ ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలాంటి యూజర్స్ ని టార్గెట్ చేయాలి, ఇది ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ దా, లేకంటే వేరే దేనైనా సంబంధించిండేదా, లేదంటే కార్లకు సంబంధించిండేదా, వాళ్ళ దగ్గర డేటా ఆల్రెడీ ఉంటుంది, ఆ డేటా మనకి ఇస్తాడు, వీళ్ళని టార్గెట్ చేయండి అని. మళ్ళీ యాడ్స్ కూడా అడ్వర్టైజరే ఇస్తాడు. అవన్నీ కాకుండా జియో. ఆ జియో అంటే ఏ సిటీ టార్గెట్ చేయాలి, లేదంటే ఏ స్టేట్ టార్గెట్ చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం మనకి అడ్వర్టైజరే ఇస్తాడనమాట. అది బ్రో. ఇప్పటి వరకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా బిట్స్ కూడా కంపల్సరీ కావాలి. ఆ బిట్స్ అనే కాన్సెప్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ టుమారో, మీన్ సాటర్డే. బ్రో అడగండి బ్రో, డౌట్స్ ఉంటే. ఇక్కడి నుంచే బ్రో మనం మెయిన్, మీరు ప్రాక్టికల్ గా చేసే వర్క్ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే. పాత కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి అర్థం కాలేదంటే వచ్చే స్టెప్స్ ఏవి అర్థం కావు, మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మీరు అడగాలంతే నన్ను.
మళ్ళీ చెప్తున్నాను, త్రూ క్యాంపెయిన్ అండ్ యాడ్ గ్రూప్ మాత్రమే మనము యాడ్ ఎక్స్చేంజ్ ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. మనము ఇన్ ద సెన్స్ హియర్ అడ్వర్టైజర్ అనమాట. మనం వి వర్క్ ఫర్ అడ్వర్టైజర్, మనం అడ్వర్టైజర్ వర్క్ చేస్తాము. సో మనము యాడ్ ఎక్స్చేంజ్ ని యాక్సెస్ చేసుకోవాలంటే వీ కెన్ యాక్సెస్ త్రూ క్యాంపెయిన్ అండ్ యాడ్ గ్రూప్స్. క్యాంపెయిన్ ని క్రియేట్ చేయాలి, మనం క్యాంపెయిన్ ని క్రియేట్ చేయాలి, యాడ్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. సో క్యాంపెయిన్ ని క్రియేట్ చేయాలంటే మనకి బేసిక్ గా ఏమేం డీటెయిల్స్ కావాలరా అంటే ఆ క్యాంపెయిన్ నేము, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఎన్ని ఇంప్రెషన్స్, అంటే ఆ ఒక క్యాంపెయిన్ లో ఉన్న యాడ్స్ ని ఎన్నిసార్లు చూపించాలి అని. నెక్స్ట్ దానికి గన బడ్జెట్ ఎంత ఇస్తాడు ఆయన, ఆడియన్స్ అంటే ఎవరిని టార్గెట్ చేయమంటాడు, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయమంటాడు, నెక్స్ట్ దానికి సంబంధించిన యాడ్స్ ఇస్తాడు. అండ్ ఏ జియోలో, ఇప్పుడు మీరు అనొచ్చు ఆల్రెడీ ఆడియన్స్ ఉంది కదా బ్రో మళ్ళీ జియో ఎందుకు అని. సో నేను అనేది అదే, ఆ ప్రోడక్ట్ మేబీ స్టేట్ స్పెసిఫిక్ గా ఉండొచ్చు. ఒక స్టేట్ లో రన్ అయ్యే ఆఫర్లే ఇంకో స్టేట్ లో రన్ అవుతాయని గ్యారంటీ కూడా చెప్పలేము. డిపెండ్స్ ఆన్ ది ట్యాక్స్ అనమాట. ఇప్పుడు ఒక కార్ ఉంది, మన స్టేట్ లో అది 1 lakh వరకు, అప్ టు 1 lakh వరకు ఆఫర్ ఉండొచ్చు. ఇంకొక స్టేట్ లో ట్యాక్స్ తక్కువ ఉంటే మేబీ అక్కడ 1.5 lakh ఆఫర్ ఇవ్వచ్చు. అందుకు ఆడియన్స్ ఈ స్టేట్ లో ఉన్నప్పుడు ఒకలాగా చూపిస్తుంది యాడ్, అటుపక్క వేరే స్టేట్ లో వేరే ట్యాక్సెస్ ఆర్ లెస్, అక్కడ ఇంకొకలాగా చూపిస్తుంది. అందుకు జియో అనేది కూడా తీసుకుంటాం. జియో స్టాండ్స్ ఫర్ జియోగ్రఫీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో పిక్సెల్స్ లో కానీ, ఈ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేం డీటెయిల్స్ కావాలి అనేది కానీ? నేను రేపు కంపల్సరీ అడుగుతా బ్రో మళ్ళీ పిక్సెల్ లో, ఎందుకంటే పిక్సెల్స్ అనేవి ఈ రోజు చెప్పిన మొత్తం క్లాసు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ టుమారో వన్స్ వి స్టార్ట్ ది సెషన్ 10 to 15 minutes ఐ విల్ అలొకేట్ ఓన్లీ ఫర్ Q&A. ఇనిషియల్ కి టెస్ట్ ఎగ్జామ్ పెట్టినాము, ఇప్పుడు డైరెక్ట్ ఇంకా అడగడమే అనుకో, ఇంకా నెక్స్ట్ అడగడమే స్టార్ట్ చేస్తా బ్రో. ఎందుకంటే మీరు ఎంత పాయింట్ లో ఉన్నారో, ఎంత నాలెడ్జ్ లో ఉన్నారో నాకు తెలియాలి కదా. సో డైరెక్ట్ అడిగితేనే నాకు కొన్ని ఆన్సర్లు తెలుస్తాయి. టెస్ట్ ఇస్తే కొంచెం టైం తీసుకొనైనా లేదంటే గూగుల్ చేసైనా ఇంకో రకంగా రాయొచ్చు, కానీ డైరెక్ట్ అడిగితే నాకు తెలుస్తుంది ఎంతలో ఉన్నారు మీరు అని. ఈ రోజు చెప్పిన 2 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ బ్రో, దయచేసి డౌట్లు ఉంటే అడగండి. మళ్ళీ చెప్తున్నాను బ్రో, ఇవి వినేటప్పుడు వరకు చాలా ఈజీగా ఉంటాయి. వన్స్ మీరు ఒక 4-5 days కనుక మీరు మళ్ళీ దాన్ని చూడకుండా చదవకుండా ఉన్నారంటేనా మొత్తం మర్చిపోతారు. ఏ టాపిక్ కూడా ఇంటర్లింక్ ఉన్నదనేది కూడా మర్చిపోతారు. దయచేసి డైలీ ఒక 10-15 minutes సెషన్ తర్వాత కానీ, సెషన్ ముందు కానీ, లేదంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ ది డే కానీ, మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు ఒక 10-15 minutes కంపల్సరీ మొత్తం జరిగిన క్లాసెస్ అన్ని ఒకసారి రివిజన్ చేయండి బ్రో. అలా అయితేనే మనం విత్ ఇన్ 1 month లో మొత్తం నేర్చుకోగలుగుతాం. మీకు ఏం డౌట్ లేవంటే దెన్ ఐ మే లీవ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. అడ్వర్టైజర్ వచ్చేసి క్యాంపెయిన్ అండ్ యాడ్ గ్రూప్ యూజ్ చేసి యాడ్ ఎక్స్చేంజ్ కి ఇస్తాడు కదా. అవునవును. లైక్ అది మామూలుగా అడిగినప్పుడు ఎలా చెప్పాలి, లైక్ ఇంటర్వ్యూలో కానీ లేదంటే నార్మల్గా ఒక డెఫినేషన్ లాగా? అంటే దేనికి డెఫినేషన్? లైక్ ఇందాక మీరు ఒక డయాగ్రామ్ వేసి చెప్పారు కదా, అడ్వర్టైజర్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్ అని కిందికి ఇట్లా వేసి. సో యాడ్ గ్రూప్ అంటే కలెక్షన్ ఆఫ్ యాడ్స్. ఇది జస్ట్ హైరార్కీ బ్రో, ఓకే. హైరార్కీ. ఇప్పుడు టీటీడీలో హైరార్కీ ఎలా ఉంటది అంటారు. ఓకే. అప్పుడు ఫస్ట్ అడ్వర్టైజర్ ఉంటాడు, అడ్వర్టైజర్ కింద క్యాంపెయిన్స్ ఉంటాయి, క్యాంపెయిన్ కింద యాడ్ గ్రూప్స్ ఉంటాయి అనే హైరార్కీ అన్నమాట. అలా. సో ఇక్కడ హెడర్ ఫోల్డర్ ఉంది కదా, హెడర్ అనేది మెయిన్ అక్కడికి జావా స్క్రిప్ట్ కోడ్ యూజ్ చేసి అక్కడ ప్లేస్ చేస్తాము. ఫోల్డర్ అనేది స్క్రోల్ చేయడానికే. ఫూటర్ అనేది కింది అంటే పై పోర్షన్ ని హెడర్ అంటాము. వెబ్సైట్ లో ఎప్పుడైనా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా సైట్, అదంతా పై పోర్షన్ అంతా హెడర్ అంటాం. కిందికి స్క్రోల్ చేసే పోర్షన్ ని ఫూటర్ అంటాము. ఓకే. యా. సో ఓన్లీ URL ను హెడర్ అంటాము, కింద డేటా అంతా. URL కాదు బ్రో, పైది ఉండేదంత URL నుంచి కింద ఉంటది కదా, ఇంకా మనకి డిస్ప్లే మొత్తం కనపడుతుంది కదా ఫస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది వెబ్సైట్ లాగా. ఓకే, డేటా. ఓకే. హాఫ్ ఆఫ్ ది అదంతా హెడర్ కిందనే వస్తది. కిందికి స్క్రోల్ చేసేదాన్ని ఫూటర్ అంటాం. కింద స్క్రోల్ చేయకుండా ఏది వచ్చినా దాంట్లో ఉన్న పై పోర్షన్ ని హెడర్ అంటాం బ్రో.
కిందకి వెళ్తే కింద లాస్ట్ లో ఎడ్జ్ ఉంటుంది కదా, దాన్ని ఫూటర్ అంటాము. ఓకే బ్రో. Yeah. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి బ్రో? గురు, అల్లు, గంటా గురుసాయి, రెడ్డి, రఘు, వంశీ, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి బ్రో. మీకు ఒకవేళ అడగడానికి మొహమాటం అయితే మహేష్ కి చెప్పండి, మహేష్ నాకు చెప్తాడు. తర్వాత అయినా మీకు ఒక సపరేట్ క్లాస్ తీసుకొని అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకెవరికి డౌట్ లేవంటే ఐఎమ్ లీవింగ్ బ్రో, బాయ్. ఏమైనా డౌట్లు? ఓకే బ్రో. ఓకే. గంటా గురుసాయి, గురు మనోహర్, అల్లు వెంకటేష్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవునా? డౌట్స్ ఏం లేవు. వెంకటేష్ ఉన్నాయండి. ఉన్నాయా? ఉన్నాయి. మరి అడగచ్చు కదా బ్రో. మరి ఏం లేదు, ఎందుకు లేదు అడగలే. ఎందుకు లేదా? బ్రో మనము ఫీజు కడుతున్నాము, ఎందుకులే అని అడగదు అది అనుకోకూడదు ఎప్పటికీ. నీకు ఇక్కడ ఒకవేళ డౌట్ ఉంటే పర్సనల్గా నాకు పింగ్ చేయి, నేను చెప్తాను మీటింగ్లో వాట్ గురు రాఘవేంద్ర? అని చెప్పి. మహేశ్వర్ రెడ్డి గారు ఏం చెప్పు గురు రాఘవేంద్ర. క్యాండిడేట్స్ని అడుగుతున్నాం అర్థమవుతున్నాయా లేవా అని. ఓకే, అవునా? ఓకే బ్రో, మంచి పని చేస్తున్నారు. సరే నీకు thank you